సో పిఆర్ కొంచెం గేమ్ ఆటం కొంచెం తగ్గిస్తే పిఆర్ ట్రూ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి అనేది రియాలిటీ. రియాలిటీ షోలో రియాలిటీ బయటకు అక్కడ వస్తుంది అనేది. రియల్ పర్సన్ ఆపలేరు, ఇక్కడ రియల్ పర్సన్ ఆపలేరు. అలా అని కాదు, బట్ అట్లీస్ట్ ఇవి ఉండాలి అనేది అదే నాకు ఒపీనియన్ ప్రెజెంట్ చేయండి. మీ ఒపీనియన్ పెట్టండి. డెఫినెట్లీ దాని గురించి ఇంకా చర్చించుకోండి, ఇంకా దాన్ని రిఫైన్ చేసుకోండి. సో టైం ఉంటే డెఫినెట్ గా అలా చేయండి అని చెప్తా. అది ఈ సీజన్ లో మనకి కామనర్స్ కి ఒక అద్భుతమైన అవకాశం అని అయితే తెలుస్తుంది. మరి మొత్తానికి ఇక్కడ మనకి కామనర్స్, సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ ఏమైనా చూపిస్తున్నారు అనిపించిందా మీకు? కామనర్ సెలబ్రిటీస్ డిఫరెన్స్ ఇంటెన్షనల్ గా చూపించకపోయినా కూడా బట్ కొన్ని ఉంటాయి యాక్చువల్ గా. అవి వాటిదంతట అయ్యే డిఫరెన్స్ ని తీసుకొచ్చేస్తాయి. అంటే డెలిబరేట్ గా ఒకళ్ళు చేయరు, ఐదర్ సెలబ్రిటీస్ కానీ ఐదర్ కామనర్స్ కానీ డెలిబరేట్ గా వాళ్ళు ఏం చేయరు. బట్ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అంటాం కదా, లైఫ్ స్టైల్ కన్నా కూడా ఇప్పుడు జనరల్ గా కామనర్స్ ఏంటి, వాళ్ళు డైలీ కెమెరా ముందు ఉండి ఒకటి చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళు అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, బిజినెస్ చూసుకునే వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు, ఇంట్లో సోషల్ మీడియా సంథింగ్ ఆర్ అదర్ థింగ్ ఏదో చేసుకునే వాళ్ళు అలా ఉంటారు. బట్ సెలబ్రిటీస్ కి ఏంటంటే ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఏది చేసినా కూడా ఒక నేను ఇలా ఉండాలి, దిస్ హౌ మై పర్సనాలిటీ షుడ్ బి అనేది రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు అదే చేయడానికి చేస్తూ ఉంటారు. మేబీ షూట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ. సో వాళ్ళకి ఒక అంటారు కదా, మంచి నటుడు ఉన్నారా వాళ్ళు అని చెప్పేసి అని అంటారు కదా. సో దాన్ని వాళ్ళు డైలీ అంటే తీర్చిదిద్దుకునే ప్రాసెస్ లో ఉంటారు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు జనరల్ గా హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఖాళీగా కూర్చున్నా కూడా, ఏదైనా జోక్స్ క్రాక్ చేసుకున్నా కూడా, ఏదైనా కూడా వాళ్ళల్లో అదే బయటకు వస్తూ ఉంటది. వాళ్ళ కెమెరా ముందు ఏదైతే ఉంటారో సో అదే బయటకు వస్తూ ఉంటది వాళ్ళలో. అదే కామనర్స్ అన్నాక వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ కొంచెం కాషియస్ గా ఉండాలో, లేకపోతే కొంచెం ఇదిగా ఉండాలో. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నట్టుగా ఉండంటే జనాలకు నచ్చట్లేదు. నేను చూసింది, అబ్జర్వ్ చేసింది నచ్చట్లేదు. కామన్ గా ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళతో ఏంటమ్మా అయిపోయిందా, పని అయిపోయిందా అని చెప్పి జనరల్ గా మనం ఎట్లా మాట్లాడుకుంటాం, బాగున్నారా ఆంటీ అని చెప్పి ఎట్లా మాట్లాడుకుంటాం. అవి వీళ్ళకి కొన్ని నచ్చట్లేదు, జనాలకి డిసైడ్ చేసిన. కానీ జనాలకి నచ్చకుండా దీని మీద జడ్జి చేయకూడదు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. డెలిబరేట్ గా వాళ్ళు చూపించరు, సెలబ్రిటీస్ చూపించరు, డెలిబరేట్ గా కామనర్స్ చూపించరు. బట్ ఇదనేది డిఫరెన్స్, అది కామన్ డిఫరెన్స్ డెఫినెట్ గా కనిపిస్తుంది అది ఎవ్రీవేర్. సో ఇంకా దానివల్లే ఇంకా కామనర్స్ ఇంకా ఓపెన్ అప్ అయ్యారు కంప్లీట్ గా. సెలబ్రిటీస్ ఇంకా ఓపెన్ అవ్వాలా, లేకపోతే ఇంకా వాళ్ళు అదే అలవాటు అయిపోయిందా వాళ్ళది ట్రూ నేచర్, ఇంకా అట్లనే కొంచెం సైలెంట్ గా ఉంటాం అట్లనేనా అనేసి అనుకోవాలి. ఇంకొక 4-5 వీక్స్ పోతే అని అనిపిస్తుంది ఇంకా అది. మా హరీష్ గారి రెమ్యూనరేషన్ ఎంతో చెప్తారా? టు బి ఫ్రాంక్ నాకు అసలు ఇప్పుడు దాని గురించి అసలు ఏం ఐడియా లేదు నిజంగానే. ఎందుకంటే వెళ్ళే ముందు వరకు కూడా మేము యాక్చువల్గా ఆయన్ని డ్రాప్ చేసి వచ్చాము. 7th మనకి గ్రాండ్ లాంచ్ అయితే 6th డ్రాప్ చేసి వచ్చాము. అండ్ ఈవెన్ ఎవ్రీ టైం ఆయన వెళ్ళినప్పుడు ముందు ఫోన్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంకా రిటర్న్ వస్తారో లేదో తెలియదు కాబట్టి ఫోన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. నేనే తీసేసుకున్నాను ఫోన్స్, నా దగ్గరే అట్టు పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత అసలు ఆయనతో కాంటాక్టే లేదు. సో మళ్ళీ వెళ్ళే ముందు ఏమన్నా మాట్లాడారా ఏంటా అసలు అనేది అసలు ఏం ఐడియా లేదు ప్రస్తుతానికి దాని గురించి నాకు అసలు. సో అసలు ఎలా ఉంటది ప్రాసెస్ నిజంగా కూడా నాకు ఫస్ట్ థింగ్ అసలు ఈ ఇండస్ట్రీ కాదు, అసలు ఎలా ఉంటది ప్రాసెస్ ఏంటి అనేది కూడా అసలు యాక్చువల్లీ వీక్లీ ఉంటదని అని అంటారు. బట్ నాకు అదే డౌట్. సో నాకు ఇప్పుడు దాని గురించి అసలు ఎటువంటి క్లారిటీ లేదు. నాకు క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నా నేను కూడా ఆ ప్లేస్ లో. యాక్చువల్లీ కప్పు కొట్టి వస్తారు బయట కనిపిస్తుందా? కప్పు కొట్టి వస్తారు అనేది కన్నా కూడా తను ఏంటి అసలు తను అనుకున్నది లోపల జనాలు మెచ్చే మనిషిగా రావాలని మాత్రం కోరుకుంటున్నా డెఫినెట్లీ. బికాస్ తన పర్సనాలిటీ అది. అవును, ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో లోపల ఆబ్వియస్లీ అది తనలో ఒక 10-20%. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత సీరియస్నెస్ ని అంత లాంగ్ ఎవ్వరు రియల్ లైఫ్ లో కూడా క్యారీ చేయలేరు. సో ఈవెన్ మీరు నాగార్జున సార్తో నాకు కాల్ అయినప్పుడు కూడా మీరు చూసుంటారు. యాక్చువల్గా హ్యూమర్ గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఆబ్వియస్లీ. సో నేను అదే అంటున్నా, ఆ సైడ్ ఆ యాంగిల్ తనది ఏదైతే వస్తుందో బయటికి, సో డెఫినెట్లీ అది యాక్చువల్గా నేను అది ఎక్కువ మైండ్ లో ఫోకస్ ఉంచుకునే హీ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతా. అది డెఫినెట్ గా కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా బయటికి వస్తే ఇట్ విల్ బి జనాలు మెచ్చే పర్సన్ గా డెఫినెట్ గా వస్తారని నాకు అనిపిస్తుంది. అది చూద్దాం ఎట్లా వెళ్తుందో అనేది.
టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? టాప్ 5 చెప్పడం ఇప్పుడు అంటే కూడా డెఫినెట్‌లీ జడ్జిమెంటలే అవుతది అది గూడా. నేను చెప్పడం అయితే కరెక్ట్‌గా. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు నిజంగా అందరూ కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయ్యారా? వాళ్ళు గేమ్ ఆడుతున్నారా? లేదా ఆల్రెడీ కెమెరా ఆ గుడ్డు సీన్ లోనే రియాలిటీ ఆ! వచ్చింది. రియాలిటీ వచ్చింది. మళ్ళీ నిన్న గూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో పాటున్న భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియాలిటీ గూడా బయటకొచ్చింది. ఈవెన్ ఎపిసోడ్‌లోనే కనిపిచ్చేస్తుంది. నేను ఒట్టి మేకప్ అని అనుకున్నాను. లేదు అసలు ఆయన పెట్టేదప్పుడే ఈవిడ ఆల్రెడీ బట్టలు అని చెప్పేసింది గూడా ఆమ. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా దాన్ని ఈ రకంగా డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళ పర్సనాలిటీ బయటపడుతుంది. ఓకే. వాళ్ళ పీఆర్ ఉంది కాపాడుకోవటానికి ఆబ్వియస్‌లీ. లెట్స్ సీ ఏమవుతదనేది. సో, అదే అంటున్నాను కదా! టాప్ 5 ఇప్పుడే జడ్జ్ కాదు. ఇంకా యాక్చువల్లీ ఇంకా రావాల్సిన వాళ్ళు గూడా ఉన్నారు. నేను విన్నాను అక్కడక్కడ కొన్ని బ్రాడ్‌కాస్ట్ ఛానెల్స్‌లో. ఆల్రెడీ మనకి వైల్డ్ కార్డ్ హ్మ్. ఎంట్రీ దివ్య రావడం. అక్టోబర్‌లో మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉందంట అని చెప్పేసి అని అంటున్నారు. ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇది విన్నదే అక్కడక్కడ కొంచెం. సో, చూడాలి. సో, అంతమంది అందరూ వచ్చినాక లెట్స్ టేక్ 2 మంత్స్ ఆఫ్ టైమ్. అప్పుడు టాప్ 5 ఎవరనేది చూద్దాం. ఎందుకంటే సో, అప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంట్లో మీరు వండి పెట్టడం వేరు. బిగ్ హ్మ్. బాస్ హౌస్‌లో అతను తిన్న ఫుడ్ వేరు. అవును. మీరు ఏమనుకుంటున్నారు అసలు? అయ్యో! ఇలా ఉన్నారే అనుకుంటున్నారా? నేను ఈవెన్ ఆ టీమ్‌ని అడగటం కూడా జరిగింది. యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ ఇవి ఎవరైతే సబ్మిట్ ఓకే. చేస్తారో నేనేమైనా అట్‌లీస్ట్ నాకు అలౌ చేయండి కొంచెం ఏమన్నా నేను అయ్యో! వండి పంపిస్తాను అనంటే, కావాలంటే హౌస్ మొత్తానికి నేను వండి పంపిస్తాను. అయ్యో! నాకు ఆయన తినటం ముఖ్యం యాక్చువల్‌గా ఫస్ట్. అంటే ఎక్కడున్నా కూడా ఈవెన్ ఎప్పుడైనా ఇలా బయటికెళ్ళాల్సొస్తే మాత్రం నేను ఆయన్ని కాన్సంట్రేట్ చేయమనేది కొంచెం ఫైబర్ మీద, ప్రోటీన్ మీద కాన్సంట్రేట్ చెయ్యి అని చెప్పేసేసి చెప్తాననమాట. హ్మ్. కార్బ్స్ కొంచెం తగ్గించి ఫైబర్ ఆర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకో. బట్ అక్కడ ఉన్న సిట్యుయేషన్స్ చూసారుగా ఇంకా ఆయన అవును. ఆబ్వియస్లీ ఓమాట్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇక అదే అనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ చూడాలి. కొంచెం ఆయన ఇప్పుడు టెనెంట్‌గా ఉన్నారు. సో, కార్బ్సే ఎక్కువ వెళ్తున్నాయి.